హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. రాబోయే సిరీస్ అగేన్స్ట్ శ్రీలంక ఈ నెల 15th నుంచి స్టార్ట్ కాబోతున్న టెస్ట్ సిరీస్ అగేన్స్ట్ శ్రీలంక ఇండియాకి చాలా ఇంపార్టెంట్. అంటే WTC ఫైనల్ క్వాలిఫై కావడానికి ఇంపార్టెంట్, కోచ్ గంభీర్కి ఇంపార్టెంట్, కెప్టెన్ శుభ్మన్ గిల్కి ఇంపార్టెంట్. అన్నిటికంటే కూడా ఎందుకు ఇంపార్టెంట్ అంటే స్పిన్ బౌలింగ్ ఆడడంలో మనం ఇటీవల కాలంలో చాలా ఇబ్బంది పడుతున్నాం. శ్రీలంకలో ఏమో స్పిన్ ట్రాక్స్ ఉంటాయి, అక్కడ కొంచెం క్వాలిటీ స్పిన్నర్స్ ఉంటారు. సో స్పిన్ బౌలింగ్ టెస్ట్ అది మనకి మేజర్గా మనం ఇక్కడ తేల్చుకోవాల్సింది ఏంటంటే మనం స్పిన్ బౌలింగ్ ఆడగలుగుతున్నాం లేదా. ఇక్కడ కనుక 2 టెస్టులు మనం గెలిస్తే శ్రీలంకలో, సో స్పిన్ బౌలింగ్ ఆడుతున్నాం మనం పర్వాలేదు అనే ఒక ధైర్యం వస్తుంది. ఇది చాలా విచిత్రమైన పరిస్థితి నన్ను అడిగితే, పర్టికులర్లీ ఫర్ పీపుల్ లైక్ మీ హూ హాస్ బిన్ ఫాలోయింగ్ ఇండియన్ క్రికెట్ ఫర్ ద లాస్ట్ 40 years. ఎందుకంటే స్పిన్ బౌలింగ్ అనేది మన స్ట్రెంగ్త్. స్పిన్ బౌలింగ్ వేయడమేనా, స్పిన్ బౌలింగ్ ఆడడమేనా, బోత్ ఆఫ్ దెమ్. స్పిన్ బౌలర్స్ కానీ స్పిన్ ఆడే బ్యాట్స్మెన్ కానీ అదే మన స్ట్రెంగ్త్. ఇటీవల కాలం వరకు టిల్ వెరీ రీసెంట్లీ అదే మన స్ట్రెంగ్త్. కానీ సడన్గా పరిస్థితి మారిపోయింది. ఒకటి, మన బ్యాట్స్మెన్ స్పిన్నర్స్ని సరిగ్గా ఆడట్లేదు, అస్సలు సరిగ్గా ఆడట్లేదు. రెండోది, మన స్పిన్నర్స్ క్వాలిటీ తగ్గిపోయింది. సేమ్ పిచ్ పైన అనామక స్పిన్నర్స్ ఎజాజ్ పటేల్, మిషెల్ శాంట్నర్, సైమన్ హార్మర్, స్టీవ్ ఒకీఫ్ ఇలాంటి వాళ్ళు బోల్డ్ అని వికెట్లు తీస్తున్నారు. ఇంకా ఇంగ్లాండ్ స్పిన్నర్ ఎవరో ఉన్నారు, ఒకసారి మన హైదరాబాద్ టెస్ట్లో మన మీద గెలిచాడు, పేరు కూడా గుర్తులేదు, టాల్ స్పిన్నర్. వీళ్ళంతా పెద్ద పేర్లు గుర్తు. సైమన్ హార్మర్ పేరు గురించి నేను తడుకోవాల్సి వచ్చింది. మొన్నే లాస్ట్ ఇయర్ సౌత్ ఆఫ్రికా టెస్ట్ మ్యాచ్లో 2 టెస్టులు కూడా చాలా మంచి బౌలింగ్ చేశాడు. ఇలాంటి అనామక స్పిన్నర్స్ వచ్చి మన దగ్గర దే ఆర్ క్రియేటింగ్ హ్యావక్. అదే మన ఘనత వహించిన స్పిన్నర్స్ ఫెయిల్ అవుతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఇదేం అర్థం కావట్లేదు నాకు. స్పిన్ అంటేనే ఇండియా, ఇండియా అంటేనే స్పిన్. మనకున్న ప్రత్యేకత, చాలా గొప్ప ప్రత్యేకత. పాకిస్తాన్లో కూడా మంచి స్పిన్నర్స్ ఉండేవారు, కానీ వాళ్ళకి పేసర్స్ కూడా ఉండేవారు. ఫ్రమ్ ది బిగినింగ్ పాకిస్తాన్కి ఫజల్ మహమూద్ దగ్గర నుంచి చూసుకున్న తర్వాత ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్, వకార్ యూనిస్, వాళ్ళకి పేస్. మనకి మాత్రం కపిల్ దేవ్ వచ్చే వరకు మనం కేవలం స్పిన్ మీద డిపెండ్ అయ్యాం. అదేది మన బౌలర్స్, మన బ్యాటర్స్ కూడా స్పిన్నర్స్ బ్రహ్మాండంగా ఆడేవారు మన వాళ్ళు. దానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి, ఉగ్గుబాలప్పటి నుంచి, అంటే క్రికెట్లో వాళ్ళు అడుగుపెట్టినప్పుడు స్పిన్ బౌలింగ్ ఆడతారు, ఓనమాలు దిద్దుకుంటారు స్పిన్ బౌలింగ్తో. దానివల్ల ఏంటి, స్పిన్ ఎలా ఆడాలో వాళ్ళు బాగా తెలుసు. ముఖ్యంగా ఎవరన్నా రిస్ట్ స్పిన్నర్స్ ఆడుతున్నారు అనుకోండి, లెగ్ స్పిన్నర్స్, వాళ్ళ చేతి నుంచే వాళ్ళు ఎలాంటి డెలివరీ, అది గుగ్లీనా, టాప్ స్పిన్నరా, ఫ్లిప్పరా, లెగ్ బ్రేక్ అనేది వాళ్ళు హ్యాండ్ ద్వారా పసిగట్టేస్తారు. ద రీడ్ ఫ్రమ్ ద హ్యాండ్. అది మనకు మొదటి నుంచి వచ్చిన అలవాటు. అలాగే ఫింగర్ స్పిన్నర్ అయినా, లెగ్ స్పిన్నర్ ఎవరికైనా సరే, దే యూజ్ దేర్ ఫీట్. మంచి ఫుట్ వర్క్ ఉంటుంది. ఆ ఫుట్ వర్క్ ఏంటంటే ఆ స్పిన్నర్స్ని వాళ్ళ ఎదుర్కోవడానికి వీళ్ళకి అవకాశం వస్తుంది. సో ఇది మనకున్న అడ్వాంటేజ్. అది మనకి కోచెస్ చిన్నప్పటి నుంచి మన బ్యాట్స్మెన్కి నేర్పించే ప్రధానమైన టెక్నిక్. అలాంటి స్పిన్ సరిగ్గా ఆడలేకపోతుంది, స్పిన్నర్స్ కూడా సరిగ్గా రావట్లేదు. ఇది ఎందుకు జరుగుతుంది? అసలు స్పిన్ కన్నా మనకు ప్రత్యేకత ఏంటి? ఎందుకు ఇండియాలో స్పిన్ బౌలింగ్ మొదటి నుంచి పేసర్స్ లేరు? మనకి చాలా పెద్ద ప్రశ్న కదా. దానికి హిస్టారిక్ రీజన్స్ ఉన్నాయి. యాక్చువల్లీ టు స్టార్ట్ విత్ మనకి పెద్ద గొప్ప స్పిన్నర్స్ ఉండేవారు కాదు. ఒకసారి మహారాజా పటియాలా అని ఒక ఇంగ్లీష్ మ్యాన్ అడిగాడు సీవెల్ అని చెప్పి. అది నేను రామచంద్ర గుహ బుక్లో చదివాను. ఏంటంటే మహారాజా పాటియాలా వన్ ఆఫ్ ది పైనియర్స్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. ఏంటి మీ దగ్గర స్పిన్నర్స్ సరైన వాళ్ళు లేరు అంటే, స్పిన్నర్స్ అంటే 6లు 4లు కొడతారు, కనీసం మీడియం పేస్ వేస్తే అయినా రన్స్ రెస్ట్రిక్ట్ చేయొచ్చు అని మేము దగ్గర స్పిన్నర్స్ లేరు. నిజంగా స్టార్టింగ్లో మంచి స్పిన్నర్స్ లేరు. ది ఫస్ట్ గ్రేట్ ఇండియన్ స్పిన్నర్ ఇన్ ద ఎర్లీ 1910, 1920 ఆ టైంలో ఎవరంటే అతని పేరు పల్వంకర్ బాలు. ఈ హ్యాపన్స్ టు బి దళిత్ క్రికెటర్. అతను మొదట్లో అసలు అతన్ని ఆడించేవారు కాదు, వేరే వాళ్ళతో కలిసి. అప్పుడు అన్టచబిలిటీ ఉంటుంది ఇండియాలో. అతను ఆడినా కూడా అతన్ని అందరితో కలిసి అతనికి భోజనం వేరే, టీ వేరే అలా పెట్టేవారు. తర్వాత అతను ఎంత బాగా మనకి పర్ఫామ్ చేశాడంటే, అంటే అప్పుడు ఇండియా అన్అఫిషియల్ మ్యాచ్లు ఆడినా కూడా ఇంగ్లాండ్ టూర్ కూడా వెళ్ళారు ఇండియన్ టీంతో. అతన్ని ఎక్కించి ఊరేగించారు మహారాష్ట్రలో. సో అతను ఫస్ట్ ఇండియన్ గ్రేట్ స్పిన్నర్. తర్వాత జంషెడ్జీ అని ఉంటాడు. తర్వాత మనకి విను మన్కడ్ ఇస్ ఎ గ్రేట్ ఆల్రౌండర్. విను మన్కడ్ ఆల్రౌండర్ అండ్ ఇస్ ఎ గ్రేట్ స్పిన్నర్.
ఆ తర్వాత సుభాష్ గుప్తే, ఇలా మనకి స్పిన్నర్స్ అలా వస్తూ వచ్చారు. తర్వాత మీకు తెలుసు గ్రేట్ స్పిన్ క్వార్టెట్, బేడి ప్రసన్న, చంద్ర అండ్ వెంకట్, వీళ్ళు నలుగురు. వాళ్ళ నలుగురు కలిసి ముఖ్యంగా 1950s ఎండింగ్ నుంచి 60s మొత్తం 70s ఆల్మోస్ట్ ఓవర్ ద 70s, వీళ్ళు ముగ్గురు మన క్రికెట్కి ఎనలేని సేవలు అందించారు. ఎందుకు ఇండియాలో, ఆ క్వశ్చన్ బేసిక్ క్వశ్చన్ కదా మనకి. ఎందుకంటే మన వాతావరణంలో ఈ వేడి వల్ల ఫాస్ట్ బౌలర్స్ ఎక్కువ అలసిపోతారు తొందరగా. ఫిజికల్లీ కూడా మన వాళ్ళు చాలామంది స్ట్రాంగ్ కాదు. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ వెజిటేరియన్స్. సో స్ట్రాంగ్గా ఉండేవారు కాదు, స్ట్రెంత్ లేదు మన వాళ్ళకి. తర్వాత మన ట్రాపికల్ కండిషన్స్, మన వేడి వల్ల తొందరగా అలసిపోతారు. తర్వాత మన పిచెస్ కూడా ఎలా ఉంటాయంటే డ్రై పిచెస్ కదా మనకి, వాతావరణం వల్ల బాల్ స్వింగ్ అవ్వదు ఎక్కువగా. ఇంగ్లాండ్లో ఏంటంటే హెవీ అట్మాస్ఫియర్, క్లౌడెడ్ అట్మాస్ఫియర్ అక్కడ, దానివల్ల బాల్ స్వింగ్ అవుతుంది. వేరే దగ్గర బాల్ బౌన్స్ అవుతుంది, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా లాంటి చోట్ల. సో మనకి ఆ బౌన్స్ లేదు, స్వింగ్ లేదు, కండిషన్స్ ఎలా ఉన్నాయి, మనకి ఫిజికల్ స్ట్రెంగ్త్ లేదు ఎక్కువగా. ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ పుట్ టుగెదర్ మనకి స్పిన్ మీద మన మొదటి నుంచి. ఇంకోటి ఏంటంటే ఇండియా అనే ఒక ల్యాండ్ ఆఫ్, ఒక మాయలు మంత్రాల ప్రపంచం, ల్యాండ్ ఆఫ్ రోప్ ట్రిక్ అనేవారు. మాయలు మంత్రాలు ఉంటాయి ఇండియాకి. సో ఆ మాయలు మంత్రాలని చాలామంది భావించారు. రోడ్ల మీద పాములు తిరుగుతూ ఉంటాయని కూడా ఇండియాకి వచ్చే క్రికెటర్ చాలామంది ఇండియాకి రావడానికి ఇష్టపడారు క్రికెటర్స్. సో ఆ మిస్టిక్ ఎలిమెంట్కి ఈ స్పిన్ కూడా తోడైంది. ఇండియా అనగానే మాయలు మంత్రాలు నిలయం అనుకునే వాళ్ళు, ఈ స్పిన్ కూడా ఆ మాయలు మంత్రాలు తగినట్టుగానే స్పిన్ బౌలర్స్ ఒక మంత్రగాడిలా కనిపించారు. స్పిన్నర్స్ కూడా మంత్రగాడిలాగానే బౌలింగ్ చేశారు. సో ఇవన్నీ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ పుట్ టుగెదర్ మనకి స్పిన్ అనేది మనకు ట్రెడిషనల్ స్ట్రెంగ్త్ అయిపోయింది. తర్వాత నేను చెప్పినాడు పల్వాంకర్ బాలు, తర్వాత జంషెడ్జీ, తర్వాత వీళ్ళందరూ మన హైదరాబాద్ చెందిన గులాం అహ్మద్ తీసుకోండి, అందరూ తర్వాత వచ్చే స్పిన్నర్స్ వల్ల మనకి బోల్డంత స్పిన్ స్ట్రెంగ్త్ అయింది. ఇక నేను చెప్పిన ఆ స్పిన్ క్వార్టెట్, బేడి ప్రసన్న, చంద్ర, వెంకట్, వీళ్ళు మనకి స్వదేశంలో బయట కూడా గెలిపించారు. అసలు ఇండియాకి మొట్టమొదటి టెస్ట్ విక్టరీ ఎప్పుడు వచ్చింది? 1932 నుంచి మనం టెస్ట్ మ్యాచ్లు ఆడుతుంటే 1952లో 20 ఏళ్ల తర్వాత మనం మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ చెన్నైలో గెలిచాం అగేన్స్ట్ ఇంగ్లాండ్. అప్పుడు విను మన్కడ్, నేను చెప్పిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ విను మన్కడ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 8, సెకండ్ ఇన్నింగ్స్లో 4 వికెట్లు తీశాడు. గులాం మహమ్మద్, మన హైదరాబాద్ చెందిన గులాం మహమ్మద్ కూడా 4 వికెట్లు సెకండ్ తీశాడు. ఈ వాజ్ అన్ ఆఫ్ స్పిన్నర్. సో ఫస్ట్ విక్టరీ ఇన్ టెస్ట్ మనకి ఇచ్చింది ఎవరు? 10 స్పిన్నర్స్ ఇచ్చారు. ఫస్ట్ ఓవర్సీస్ విక్టరీ మనం మొట్టమొదటిసారి 1968లో డ్యూనడిన్, న్యూజిలాండ్లో మనం మొట్టమొదటి ఓవర్సీస్ అవుట్ సైడ్ ఇండియా మనం మొట్టమొదటి టెస్ట్ గెలిచాం. అప్పుడు కూడా ప్రసన్న సెకండ్ ఇన్నింగ్స్లో 6 వికెట్స్ తీశాడు, ఆఫ్ స్పిన్నర్ ఫ్రమ్ కర్ణాటక. సో అప్పుడు మనం మొట్టమొదటి విక్టరీ అక్కడ మనకి ఇండియాలో స్పిన్నర్స్ ద్వారా వచ్చింది, అవుట్ సైడ్ ఇండియా కూడా మనకి స్పిన్నర్స్ ద్వారానే వచ్చింది. అలాగే మన ఆస్ట్రేలియాలో కానీ ఇంగ్లాండ్లో నేను చెప్పాను 71లో మనం గెలిచినప్పుడు, వెస్టిండీస్లో 71లో మనం ఫస్ట్ టైం గెలిచినప్పుడు, తర్వాత 77లో ఆస్ట్రేలియాలో మొట్టమొదటిసారి గెలిచినప్పుడు మన స్పిన్నర్స్ చంద్రశేఖర్ కావచ్చు, బేడి కావచ్చు, ప్రసన్న కావచ్చు, వీళ్ళే మనకి ప్రధానంగా మనకి టెస్ట్ మ్యాచ్లు గెలిపించి పెట్టారు. సో ఇండియాలో కానీ బయట కానీ మనం టెస్ట్ మ్యాచ్ గెలిచామంటే అవన్నీ కూడా స్పిన్నర్ల చలవే. స్పిన్నర్లే ఉండవు, సరైన పేసర్స్ ఉండేవారు కాదు. మనకి కపిల్ దేవ్ రాకముందు మనకి జస్ట్ మీడియం పేసర్స్ ఉండేవారు. వాళ్ళు ఏంటంటే బాల్ కాస్త మెత్తబడిలాగా చేసేవారు. స్పిన్నర్స్ గ్రిప్ అవ్వడానికి బాల్ కొంచెం గరుగ్గా ఉండాలి. మరి షైన్ ఉండే బాల్ అంటే చేతి నుంచి జారిపోతుంది. సో దానికోసం ఈ అబిద్ అలీలు, యజ్ఞాస్ తోల్కర్లు, కొన్నిసార్లు గవాస్కరే ఓపెనింగ్ చేసేవాడు బౌలింగ్. ఒకసారి ఒక కీపర్ బ్యాట్స్మెన్ కుందరన్ అనే అతను ఈ ప్లేడ్ ఏ టెస్ట్ మ్యాచ్ యాజ్ ఎ బ్యాటర్, ఫరూక్ ఇంజనీర్ వాజ్ కీపింగ్ ద వికెట్స్. సో అతను కూడా ఇంకెవరు లేక ఆ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ వచ్చి న్యూ బాల్తో ఒక 2 ఓవర్లు వేశాడు. సో కేవలం బంతిని అరగదీయడానికి తప్ప మనకి స్పిన్నర్స్ అనేవాళ్ళు, పేసర్స్ అనేవాళ్ళు ఉండేవారు కాదు. అలాంటి సిచ్యుయేషన్ నుంచి కపిల్ దేవ్ వచ్చిన తర్వాత కపిల్ దేవ్, కర్సన్ ఘాబ్రీ వాళ్ళ కాంబినేషన్, దే స్టార్టెడ్ పికింగ్ వికెట్స్. అప్పుడే మన స్పిన్నర్స్ డిక్లైన్ కూడా స్టార్ట్ అయింది. ఎందుకంటే మన 1978లో పాకిస్తాన్ వెళ్ళినప్పుడు జహీర్ అబ్బాస్ వాజ్ ఎ వండర్ఫుల్ ప్లేయర్. వాళ్ళు మన స్పిన్నర్స్ బేడి, ప్రసన్న, చంద్రాని చెదగొట్టారు. సో అప్పుడు వాళ్ళు కూడా దేవర్ ఏజింగ్ అట్ దట్ టైం, దేవర్ నాట్ వెరీ ఫిట్ ఆల్సో. సో వాళ్ళు ఎప్పుడైతే ఆ ఏజింగ్ అవుతున్నారో వాళ్ళు, సో అక్కడ మనకు కొంచెం వ్యాక్యూమ్ క్రియేట్. తర్వాత దిలీప్ దోషి వచ్చాడు. తర్వాత కొంచెం గ్యాప్ తర్వాత మనకి అనిల్ కుంబ్లే వచ్చాడు. అనిల్ కుంబ్లే
వచ్చిన తర్వాత మళ్ళీ మనకి స్పిన్నర్స్ 90s మళ్ళీ స్పిన్లో మనం మళ్ళీ ఉంచుకోవడం మొదలుపెట్టాం. అప్పుడు అనిల్ కుంబ్లే, మన మన అవరవన్ వెంకటపతిరాజు అండ్ రాజేష్ చౌహాన్, ఈ ముగ్గురు కాంబినేషన్తో మళ్ళీ అజరుద్దీన్ కెప్టెన్, వాడేకర్ మన కోచ్, మంచి స్పిన్ ట్రాక్స్ చేసుకుని ఇండియాలన్నీ మనం వరుసగా ఇండియాలో హోమ్లో ఒక స్ట్రాంగ్ ఫ్యాక్టర్గా మారగలిగాం. సో మంచి స్పిన్నర్స్ ఉన్నారు మనకి, స్పిన్ ట్రాక్స్ చేసుకున్నాం, గెలుస్తూ వచ్చాం. సో అప్పటి నుంచి ఆ ఫార్ములా వర్కౌట్ అయిన తర్వాత వీళ్ళ తర్వాత మనకి హర్భజన్ సింగ్ వచ్చాడు, అశ్విన్ వచ్చాడు, తర్వాత జడేజా వచ్చాడు. సో అది ఆ ట్రెడిషన్ కంటిన్యూ అయింది. అండ్ హోమ్ డామినేషన్ కూడా స్పిన్నర్స్, మన మంచి స్పిన్నర్స్ ఉన్నారు. ఒకవేళ ఫారిన్ స్పిన్నర్స్ వచ్చినా కూడా, మంచి స్పిన్నర్స్ ఉన్నా కూడా వాళ్ళని మనం చక్కగా ఎదుర్కొన్నారు. మీకు ఒకటే ఫ్యాక్టర్ చెప్తాను, మన వాళ్ళు ఎంత స్పిన్ ఎంత బాగా ఆడతారు అనే దానికి. షేన్ వార్న్ మనకు తెలుసు, వరల్డ్లో ది గ్రేటెస్ట్ స్పిన్నర్. మురళీధరన్ తెలుసు, కానీ షేన్ వార్న్కి మురళీధరన్కి ఇండియాకి అగేన్స్ట్గా అంత గొప్ప రికార్డ్ లేదు, ముఖ్యంగా షేన్ వార్న్కి. మురళీధరన్ స్టిల్ హ్యాడ్ ఏ డీసెంట్ రికార్డ్ అగేన్స్ట్ ఇండియా, బట్ షేన్ వార్న్కి అంత గొప్ప రికార్డ్ లేదు. షేన్ వార్న్ ఫిగర్స్ చెప్తాను నేను మీకు. షేన్ వార్న్ 140 టెస్టులు ఆడి 708 వికెట్లు తీశాడు. అతని బౌలింగ్ యావరేజ్ 25.11. మరి ఇండియాకి అగేన్స్ట్గా 14 టెస్టులు ఆడాడు, తక్కువ ఆడాడు. ఎందుకంటే ఇండియాతో ఇంజరీస్ కారణంగా, కొన్నిసార్లు బ్యాన్ అయిన కారణంగా ఇండియాతో ఎక్కువ 14 టెస్టులు ఆడాడు. అంటే అతను 145 టెస్టులో 10% మాత్రం ఇండియాతో ఆడాడు. కానీ ఆ 14 టెస్టులో తీసినవి 43 వికెట్లు మాత్రమే, ఓన్లీ 43. ఒకే ఒక్క 5 వికెట్ హాల్ అగేన్స్ట్ ఇండియా ఇన్ 14 టెస్ట్ షేన్ వార్న్ ఉందంటే మీరు నమ్ముతారు. ఏ మ్యాన్ హూ హ్యాడ్ 37 5 వికెట్ హాల్స్ ఇన్ ఎన్ ఇన్నింగ్స్, 10 వికెట్స్ హాల్స్. 10 వికెట్ హాల్ ఎప్పుడు లేనే లేదు ఇండియాకి అగేన్స్ట్గా. ఒకే ఒక్క 5 వికెట్ హాల్ అగేన్స్ట్ ఇండియా ఉంది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఇండియాకి అగేన్స్ట్గా అతని యావరేజ్ అవుతుంది 47 ఉంది, 47.18. అంటే అతని ఓవరాల్ యావరేజ్ కంటే డబుల్ ఉంది. సో ఇండియన్ ప్లేయర్స్ హ్యాండిల్స్ షేన్ వార్న్ మచ్ బెటర్. షేన్ వార్న్ ఉతికి ఆరేశారు, పర్టికులర్లీ ప్లేయర్స్ లైక్ సచిన్ టెండూల్కర్, వివిఎస్ లక్ష్మణ్. నన్ను అడిగితే షేన్ వార్న్ని సచిన్ కంటే, ద్రావిడ్ కంటే కూడా లక్ష్మణ్ బ్రహ్మాండంగా ఆడాడు. లక్ష్మణ్ రఫ్లో పిచ్ చేసేవాడు, షేన్ వార్న్ వచ్చి అవుట్ సైడ్ ది లెగ్ స్టంప్, రైట్ హ్యాండర్ అవుట్ సైడ్ లెగ్ స్టంప్ రఫ్లో వేసేవాడు. బాల్ బ్రహ్మాండంగా టర్న్ అయితే అక్రాస్ ద స్టంప్, బొంగరంలా గింగిరాలు తిప్పేవాడు. అయినా సరే లక్ష్మణ్ యూస్ టు ప్లే హిమ్ అక్రాస్ ద లైన్ అగేన్స్ట్ ద టర్న్. సో అంత బాగా హ్యాండిల్ చేశారు షేన్ వార్న్ని అప్పటి మన బ్యాట్స్మెన్. మన వీరేందర్ సెహ్వాగ్, అజంతా మెండిస్ మన మీద కొంచెం కాస్ట్ స్పెల్ ఆన్ అస్. అజంతా మెండిస్ ఒక సిరీస్లో మొత్తం సెహ్వాగ్ దెబ్బకి అతని కెరీర్ ఖతం అయిపోయింది. అలాగ ఆడేవాడు మనవాడు. మురళీధరన్ 133 టెస్టులో 800 వికెట్లు తీశాడు, హైయెస్ట్ వికెట్ ఎవరు. ఎప్పటికీ అదే రికార్డ్ అతనికే ఉంటుంది. ఇండియా అగేన్స్ట్గా 22 టెస్టులు ఆడి 105 వికెట్లు మాత్రమే తీశాడు. అతను ఓవరాల్ యావరేజ్ 22.72 ఉంటే ఇండియాకి అగేన్స్ట్గా అతని యావరేజ్ 32.61 ఉంది, అంటే 10 పాయింట్లు ఎక్కువ ఉంది. సో ఇండియా మీద మిగతా టీమ్స్కి అగేన్స్ట్గా ఉన్నంత ఎఫెక్టివ్గా ఇండియాకి అగేన్స్ట్గా మురళీధరన్ లేడు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఏం చెప్తున్నాయంటే ఇండియన్స్ ప్లేడ్ స్పిన్ వెరీ వెల్. బట్ అది ఇప్పటి క్వశ్చన్. ఇప్పుడు 2000 తర్వాత పరిస్థితి మన 2000 ఇయర్లోనే నికీ బోయే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయ్యాడు. 2 టెస్ట్ మ్యాచ్లు మనం సౌత్ ఆఫ్రికాతో ఓడిపోయాం. అది మనకి మొట్టమొదటిసారి వైట్ వాష్ అయ్యాం మనం. అప్పుడు నికీ బోయే ఒక మ్యాచ్లో 7 వికెట్స్ తీసి, ఫస్ట్ ఇన్నింగ్స్లో 5, సెకండ్ ఇన్నింగ్స్లో అది ఎక్కడ బెంగళూరు, సెకండ్ ఇన్నింగ్స్లో 2 రన్స్ కూడా 85 రన్స్ చేశాడు నికీ బోయే, సౌత్ ఆఫ్రికన్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. సో మనకి 2000 తర్వాత మెల్లగా పరిస్థితి అదొక ఎబరేషన్. అప్పుడు మంచి స్పిన్ ఆడే ప్లేయర్స్ ఉన్నారు, కానీ అదేదో ఆ సిరీస్ అలా అయింది. కానీ ఎక్కువ మనకి దెబ్బ ఎక్కడ తగిలిందంటే 2010 తర్వాత, పర్టికులర్లీ 2012లో ఇంగ్లాండ్ టీం వచ్చింది మన ఇండియాకి. అప్పటి నుంచి స్పిన్ ఆడడంలో మన ఇబ్బందులు అనేవి బయటపడ్డాయి క్లియర్. 2012లో వీడియో కొంచెం లాంగ్ అవుతుంది, కానీ ఎంత స్పిన్ గురించి మనం చెప్పాలి కదా, స్పిన్ గురించి మనం చెప్పాలి కాబట్టి కొంచెం లాంగ్ అయినా వినండి, ఓపిక వినండి. చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి దీంట్లో. 2012లో ఇంగ్లాండ్ టీం ఇండియాకి వచ్చి 4 టెస్టులు ఆడడం కోసం ధోని వాజ్ ది కెప్టెన్. మనం అంతకుముందు ఇయరే మనం వరల్డ్ కప్ గెలిచాం, అంత బాగా 2011లో. కానీ ఆ 12లో మనం 3-1 తేడాతో టెస్ట్ సిరీస్ ఓడిపోయాం. 2-1 తేడాతో ఓడిపోయాం, సారీ 2-1 తేడాతో ఓడిపోయాం. వాంటీ పనేసర్ అండ్ గ్రాహమ్ స్వాన్, ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, ఒక ఆఫ్ స్పిన్నర్ కలిసి మన బ్యాట్స్మెన్ని పూర్తిగా, అంటే స్పిన్ ట్రాక్స్ చేసుకుంటాం కదా మనం ఎప్పటిలాగా ఇండియాలో, కానీ మన స్పిన్నర్స్ కంటే వాళ్ళు బెటర్ అనిపించారు. అశ్విన్ ఆల్సో బౌల్డ్ వెల్, బట్ స్టిల్
వాళ్ళ స్పిన్నర్స్ ఎంత బెటర్ అనిపించారంటే స్వాన్కి 20 వికెట్లు వచ్చాయి 4 టెస్టుల్లో, పనిసారి 17 వికెట్లు వచ్చాయి. కుంబ్లే ఆల్సో వన్ ఆఫ్ ది టాప్ వికెట్ టేకర్. కానీ మన బ్యాట్స్మెన్ చేతులు ఎత్తేసారు వాళ్ళిద్దరు స్పిన్నర్స్కి కేసుగా. 2 టెస్టులు, ఒకటి ముంబైలో ఒకటి కలకత్తాలో మనం ఓడిపోయాం. బికాస్ దేర్ స్పిన్నర్స్, అవర్ స్పిన్నర్స్ వర్ గుడ్, బట్ వాళ్ళ స్పిన్నర్స్కి కేసుగా మన బ్యాట్స్మెన్. అప్పుడు సచిన్ టెండూల్కర్ టోటల్గా ఫెయిల్ అయ్యాడు. అంటే అది నెక్స్ట్ ఇయర్ అతను రిటైర్ అయ్యాడు 30లో. సచిన్ టెండూల్కర్ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది అప్పటికి. సెహవాగ్ ఒక సెంచరీ వేసినా పెద్ద గొప్పగా ఆడలేదు. ద్రావిడ్ అప్పటికే రిటైర్ అయిపోయాడు. సో అప్పటికి మనకి సరైన బ్యాట్స్మెన్ పుజారా ఓన్లీ మేడ్ రన్స్. విరాట్ కోహ్లీ కొత్త బట్ స్టిల్ ఈ మేడ్ 100 ఇన్ దట్ సిరీస్. సో మనకి ఆ ట్రాన్సిషన్ పీరియడ్లో మనం కొత్త క్రాప్ ఎవరైతే వచ్చారో వాళ్ళలో స్పిన్ సరిగ్గా ఆడట్లేదు. సో అక్కడ మనకి డేంజర్ సిగ్నల్స్ కనిపించాయి. అది మళ్ళీ ఎప్పుడు రిపీట్ అయిందంటే 2017లో పూణే టెస్ట్లో స్టీవ్ ఒకీఫ్ తర్వాత నేథన్ లయన్ కలిసి మనం ఓడించారు. అప్పుడు కూడా మనం కూడా మన స్పిన్నర్స్ కంటే వాళ్ళు బెటర్ అనిపించారు. తర్వాత 2021లో కోవిడ్ టైంలో చెన్నైలో జరిగాయి 2 టెస్టులు జరిగాయి. ఫస్ట్ టెస్ట్లో మనం టాస్ ఓడిపోవడం మనకి ఇబ్బంది అయింది. టాస్ ఓడిపోయి మనం ఏం చేశారంటే థర్డ్ డే నుంచి ట్రాక్ తయారు చేశారు. ఫస్ట్ 2 డేస్లో రూట్ ఒక డబుల్ సెంచరీ చేశారు. అప్పుడు జాక్ లీచ్ వికెట్లు తీశారు. జాక్ లీచ్ అండ్ డామ్ బెస్ వీళ్ళిద్దరు వికెట్లు తీశారు. ఆ మ్యాచ్ మనం ఓడిపోయాం, చిత్తుగా ఓడిపోయాం. తర్వాత టెస్ట్లో ఏంటంటే ఫస్ట్ డే నుంచి టర్న్ వికెట్ తీసుకున్నాం. తర్వాత అప్పుడు రోహిత్ శర్మ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ 160 కొట్టాడు. అశ్విన్ బౌల్డ్ వెల్. ఐ థింక్ ఆ మ్యాచ్లో ఈవెన్ సంబడి లైక్ జో రూట్ గాట్ 5 వికెట్స్ అగేన్స్ట్ అస్. సో స్పిన్నర్స్ నాటడంలో ఇబ్బందులు అప్పటి నుంచి కంటిన్యూ అవుతున్నాయి 21 నుంచి. తర్వాత అదే 2021లో 22లోనో న్యూజిలాండ్తో ముంబైలో టెస్ట్ మ్యాచ్ ఆడు. దాంట్లో ఎజాజ్ పటేల్ మనం 400 రన్స్ చేసినా 10కి 10 వికెట్లు ఒక స్పిన్నర్ తీశాడు. అది మనం మొన్న కూడా వీడియో చేశాను కుంబ్లే విషయంలో. ఓన్లీ 3 బౌలర్స్ టుక్ 10 వికెట్స్ ఇన్ ఎన్ ఇన్నింగ్స్. జిమ్ లేకర్, అనిల్ కుంబ్లే, ఎజాజ్ పటేల్. సో దాంట్లో ఇండియాలో మన వాంఖేడే స్టేడియంలో ఎజాజ్ పటేల్ న్యూజిలాండ్ స్పిన్నర్ మన మీద 10 వికెట్లు తీశాడు. సో మనకి ఈ స్పిన్నర్స్ ప్రాబ్లం అనేది అలా మెల్లమెల్లగా కంటిన్యూ అవుతుంది. 2024లో మనకి అది చాలా ఎక్కువగా కనిపించింది. ముంబై టెస్ట్లో ఎజాజ్ పటేల్ అండ్ మిచెల్ శాంట్నర్ బేసికలీ ఏ వైట్ బాల్ బౌలర్. వీళ్ళిద్దరూ మనం చాలా ఇబ్బంది పెట్టి ఆ సిరీస్ 3-0తో గెలిచారు. అప్పుడు వాళ్ళ స్పిన్నర్స్ మన స్పిన్నర్స్ కంటే బెటర్ అనిపించారు, పర్టికులర్లీ ముంబై టెస్ట్లో. తర్వాత 2025లోన లాస్ట్ ఇయర్ సైమన్ హార్మర్ కోల్కతా గౌహటిలో అతను మనకి అండ్ కేశవ్ మహారాజ్ వీళ్ళిద్దరు కలిసి మనని 2 టెస్టులో చిత్తుగా ఓడించారు. పర్టికులర్లీ గౌహటి టెస్ట్లో 406 రన్స్ తేడాతో మనం చిత్తుగా ఎప్పుడు లేనంత దారుణంగా కొట్టాం. సో స్పిన్నర్స్ ఆడడంలో ఒకప్పుడు అంత అద్భుతంగా ఆడే మన టీం ఇప్పుడు స్పిన్ ఆడడంలో చాలా ఇబ్బంది పడుతుంది. ముఖ్యంగా మన వాళ్ళు ఏంటంటే దీని ప్రధాన కారణం ఏంటంటే మెయిన్ ప్లేయర్స్ అందరూ కూడా టెస్ట్ మ్యాచ్లు ఆడేవాళ్ళు డొమెస్టిక్ ఆడేవాళ్ళు బాగా ఆడతారు. పుజారా లాంటి వాళ్ళు బాగా ఆడుతున్నారు. మళ్ళీ ఈ ట్రాన్సిషన్ ఒకటి స్టార్ట్ అయింది. ట్రాన్సిషన్లో కొత్త ప్లేయర్స్ వస్తున్నారు. వీళ్ళందరూ ఎక్కువగా దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఐపీఎల్ అంటే T20 ఫార్మాట్ మీద, వైట్ బాల్ క్రికెట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. టెస్ట్ మ్యాచ్ ఆడే పేషెన్స్ లేదు, స్పిన్ ఎక్కువ ఆడలేదు, డొమెస్టిక్ రంజీ ట్రోఫీలో ఆడలేదు, రెడ్ బాల్ క్రికెట్ ఆడలేదు. దానివల్ల తర్వాత మన వాళ్ళు స్వీప్ షాట్ మొదటి నుంచి సరిగ్గా ఆడరు. ఎందుకంటే కోచెస్ ఇష్టపడరు స్వీప్ షాట్ ఆడనివారు. స్వీప్ షాట్ ఎవరు ఆడతారంటే ఇఫ్ యూఆర్ నాట్ షూర్ విచ్ వే ది బాల్ ఇస్ టర్నింగ్, స్వీప్ షాట్ ఆడడం అనేది ఒక తప్పుగా భావిస్తారు మన కోచెస్. సో స్వీప్ షాట్ ఎక్కువ ఆడరు. మన కీపర్ బ్యాట్స్మెన్ ఆడతారు. ఎందుకంటే వాళ్ళకి న్యాచురల్గా గోయింగ్ డౌన్ ఆన్ ద నీస్, మోకాళ్ళ మీద కూర్చోవడం వాళ్ళకి ఈజీగా అలవాటు కాబట్టి వాళ్ళు ఆడతారు. సో స్వీప్ షాట్ ఆడకపోవడం అది కూడా చాలా పెద్ద డ్రాబ్యాక్గా ఉంది మన వాళ్ళకి. మిగతా వాళ్ళు దే ఆర్ స్వీపింగ్ దేర్ వే అవుట్ ఆఫ్ ట్రబుల్. చాలా సందర్భాల్లో మన స్పిన్నర్స్ ఆడడానికి ఆ స్వీప్ షాట్ని మన మీద ఉపయోగించడం చూసాం మనం. సో ఇవన్నీ వేరియస్ ఫ్యాక్టర్స్ కలిసి స్పిన్నర్స్ ఆడడంలో మన వాళ్ళు పూర్తిగా విఫలం అవుతారు. అండ్ మన స్పిన్ టాలెంట్ కూడా తగ్గిపోతూ వస్తుంది. ఇప్పుడు అశ్విన్ రిటైర్ అయ్యాడు, జడేజా ఆల్మోస్ట్ తన కెరియర్ చరమాంకంలో ఉన్నాడు. మనకి కబోర్డ్ ఎంటీగా కనిపిస్తుంది. ఇక్కడ ఎవరు సరైన స్పిన్నర్స్ కనపట్లేదు. మానవ్ సుతార్ ఒకటే చాలా ఎక్సైటింగ్గా ప్రాస్పెక్ట్గా కనిపిస్తుంది ఇప్పుడు వస్తున్న కరెంట్ రా. కుల్దీప్ యాదవ్ ఆఫ్కోర్స్ ఈజ్ నాన్ ఫార్మాట్ బౌలర్. కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్ తప్పిస్తే మనకి అంతా వైట్ బాల్ బౌలర్స్ వస్తున్నారు, రెడ్ బాల్ బౌలర్స్ రావట్లేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ టెస్ట్ క్రికెట్ ఓన్లీ మాత్రం మాట్లాడుతున్నాను. అందుకే ఈ అన్నిటి నేపథ్యంలో నాకేమనిపిస్తుందంటే
మన టీం శ్రీలంకలో గెలవడం అనేది ఒక స్టేట్మెంట్ అవుతుంది. ఎస్, మా స్పిన్నర్స్ ఆర్ స్టిల్ గుడ్ ఎనఫ్ అని ఒకటి. తర్వాత అవర్ బ్యాట్స్మెన్ కెన్ ప్లే స్పిన్ వెరీ వెల్. నేను విన్నదేంటంటే మన ఫ్రంట్ లైన్ బ్యాట్స్మెన్ లైక్ కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, తర్వాత మరొక ఓపెనర్ సరే నెంబర్ 3 సాయి సుదర్శన్, వీళ్ళందరూ కూడా వాళ్ళ హోమ్ వాళ్ళ 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 ఏర్పాటు బిఫోర్ కమింగ్ టు ది టూర్ కూడా అర్లీగా వచ్చారు. వచ్చే ముందు వాళ్ళు స్పిన్నర్స్తో బాగా ఆడి ఆ స్వీప్ షాట్లు ప్రాక్టీస్ చేశారని విన్నాను నేను. సో మరి చూడాలి అది ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు. టూర్ కూడా ఎర్లీగా వెళ్ళారు. నాకైతే అనిపిస్తుంది ఈ సిరీస్ మనం గెలుస్తామని నాకు గట్టి నమ్మకం ఉంది. సో ఆ స్టేట్మెంట్ అవసరం. స్పిన్ బాగా ఆడగలం. అలాగే సెలెక్టర్స్ కూడా ఏం చేయాలంటే ఎవరైతే డొమెస్టిక్ బాగా ఆడుతున్నారో బ్యాట్స్మెన్ వాళ్ళని టెస్ట్ మ్యాచ్లకి సెలెక్ట్ చేయాలి. చేస్తే ఏంటంటే బికాస్ వాళ్ళు డొమెస్టిక్లో డే ఇన్ అండ్ డే అవుట్ స్పిన్నర్స్ని ఆడతారు కాబట్టి ఈ స్పిన్ బౌలింగ్ విషయంలో మనకున్న మచ్చ పర్టికులర్ 2 వైట్ వాష్ లేని 2024లో న్యూజిలాండ్ 3-0తో మనం ఓడించింది. తర్వాత 2025లో సౌత్ ఆఫ్రికా మనని వైట్ వాష్ చేసింది. సో ఇలాంటి హోమ్లో మనకి పరాభవాలు తప్పాలంటే మీకు హార్సెస్ ఫర్ కోర్సెస్ ఎవరైతే డొమెస్టిక్ క్రికెట్ ఆడుతున్నారో, రెగ్యులర్ రెడ్ బాల్ క్రికెట్ ఆడుతున్నారో వాళ్ళని టెస్ట్ టీమ్కి సెలెక్ట్ చేయాలి, నాట్ దోస్ ఐపీఎల్ ప్లేయర్స్ అని నేను అనుకుంటున్నాను. ఈ హోల్ ఇష్యూ గురించి మీరు ఏమనుకుంటారో కామెంట్స్లో చెప్పండి.